నమస్తే. ఇప్పుడు మనం దీపం పెట్టుకుంటాం కదా ఇంట్లో. ప్రతిరోజు అందరూ దీపం పెట్టుకుంటాము. ఆ దీపం ఎందుకు పెట్టుకుంటామో అన్నది చాలామందికి తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక చిన్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తాను. అంటే జనరల్గా అందరికీ ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అని దీపం పెట్టుకుంటాం. దీపం పెట్టుకుంటే మంచిది అంటాం. ఏం మంచిదో మనకు తెలియదు కదా. మంచిది అన్న మాట మాత్రం మనం యూజ్ చేసుకుంటాం జనరల్గా. సో ఇది నాకు తెలిసిన ఒక విషయం. ఏంటి అంటే మన శ్వాస తీసుకునే పాత్ ఉంటుంది కదా, బ్రీదింగ్ స్పేస్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా స్మెల్ వచ్చిందని అంటే వెంటనే మనకి పీల్చేసుకుంటాం. ఎగ్జాంపుల్కి ఒక బ్యాడ్ అలవాటే తీసుకుందాం. గంజా తాగే వాళ్ళు తీసుకుంటే గంజా ఆకుని నోట్లో వేసుకుని మనం నవిలామనంటే 1.5 hours పడుతుంది బ్లడ్లో వెళ్ళి అది మిక్స్ అయ్యి మత్తు రావడానికి. కానీ ఇలా నోట్లో పెట్టి పీల్చుకున్నప్పుడు అది బ్రీదింగ్స్ పాత్ ద్వారా వెంటనే వెళ్ళి బ్లడ్లో మిక్స్ అవుతుంది. అందుకే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, ఆ మత్తు వచ్చేస్తుంది. సేమ్ వే మల్లెపూలు తోటకి వెళ్తే మల్లెపూలు వాసన మనకి వెంటనే అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది ఆక్సిజన్తో మన బ్లడ్తో మిక్స్ అవుతుంది. మల్లెపూలతో కషాయం చేసుకుంటారు, చాలా మంచిది ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్స్ వాళ్ళకి. మల్లెపూలు తీసుకొని దాన్ని ఆ కాడ తీసేసి కొన్ని మల్లెపూలు వేసి నీళ్ళు వేసి 1 నిమిషం మరిగించి కొంచెం ఒక్క మరుగు రాగానే మనం దాన్ని మూత పెట్టేసుకొని కషాయం లాగా ఉంటుంది, దాన్ని తాగితే చాలా మంచిది కిడ్నీ ఫెయిల్యూర్స్ వాళ్ళకి. అలాంటప్పుడు అది వెళ్ళి బ్లడ్లో మిక్స్ అవ్వడానికి మనకి టైం తీసుకుంటుంది. కానీ మల్లెపూని వాసన చూసినప్పుడు అంత ఫాస్ట్గా మనకి బ్లడ్తో మిక్స్ అవుతుంది ఆ స్మెల్. సో ఎందుకు దీపం నుంచి ఇక్కడికి వచ్చామనంటే దీపంకి తెలిస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీపం పెడతాం. దీపం పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే నువ్వుల నూనెతో దీపం పెట్టామనుకోండి. నువ్వులు దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే మనకి ప్లానెటరీ పొజిషన్స్లో చూస్తే మనకి సాటర్న్కి అని అంటారు. బట్ సైంటిఫిక్గా చూస్తే మన జలుబుకి లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, దానిలో ఉంటున్న స్మెల్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీపం వెలిగించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఆయిల్ అంతా అయిపోతుంది. ఆయిల్ అంతా అయిపోయి ఎక్కడికి వెళ్తుంది అంటే అలా అక్కడ ఆ రూమ్లోనే ఉంటుంది. ఎక్కడైతే దీపం పెట్టామో అక్కడే యాటమ్గా కన్వర్ట్ అయ్యి అక్కడే ఉంటుందన్నమాట ఫుల్గా. సో అప్పుడు అంటే మనం దీపం పెట్టేసి బయటికి రాకూడదు. జనరల్గా దీపం పెట్టామంటే కనీసం ఒక 1/2 hour అక్కడ కూర్చోగలిగామంటే ఆ యాటమ్స్, నువ్వుల నూనెలోని యాటమ్స్ కన్వర్ట్ అయినాయి కదా, అదంతా కూడా మన శ్వాసకి వెళ్ళి లంగ్స్లోనిది కోల్డ్, జలుబు ఇలాంటివి లంగ్స్లోని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాయి. సేమ్ వే మనం నెయ్యి దీపం పెట్టామనుకోండి. నెయ్యి దీపం పెడితే మనకి చాలా టెన్షన్ ఉంది, మనసు ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంది అని అంటే అది బ్రెయిన్ చాలా హీట్ అయిపోయినప్పుడు అలా ఉంటుంది. నెయ్యిలోని యాటమ్స్కి ఏం పవర్ ఉంటుంది అని అంటే బ్రెయిన్లోని హీట్ని తగ్గించే పవర్ ఉంటుంది. సో నెయ్యి దీపం పెట్టేసి మీరు అక్కడ ఒక అరగంట సేపు గంట సేపు కూర్చొని ఉన్నారనుకోండి, నెమ్మదిగా మన మైండ్ ప్రశాంతత రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీపం పెట్టేసి బయటకు వచ్చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకే పాతకాలం నుంచి ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చాలామంది చెప్పేవాళ్ళు. అంటే తెలుసో తెలియకో చెప్పేవాళ్ళు. దీపం ఒకటి పెట్టి ఆ దీపాన్ని చూస్తూ ఉండండి అనేవాళ్ళు. అక్కడ దీపాన్ని చూస్తూ ఉండడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ వస్తున్న ఆయిల్లోని వస్తున్న యాటమ్స్ మనం పీల్చుకోవడం, మనకి తెలియకుండా మన శ్వాసలోకి వెళ్ళడం, బ్లడ్లో మిక్స్ అవ్వడం కోసమే అది నేర్పబడింది దీపంతో మెడిటేషన్ అన్నది. సో ఇప్పుడు మీరు చేసేటప్పుడు కూడా ఇంట్లో దీపం పెట్టేశారనుకోండి, కాసేపు అక్కడ కూర్చోండి. కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలైనా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఏ దేవుని తలుచుకున్నా ఏం తలుచుకోకపోయినా కూడా ఆ ఒక యాటమ్స్ మీ లోపలికి వెళ్ళిపోయి అది మీకు మంచిని ఇస్తుంది అనమాట. ఇది సైంటిఫిక్ మెథడాలజీ. సేమ్ డే మనం గుళ్ళు అవి చూసామనుకోండి, ఆ గుళ్ళల్లో కూడా చూడండి, మీరు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఈ ఆయిల్ ఆవిరి అయిపోయినా కూడా పైకి వెళ్ళదు. ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ కదా, వాటర్ లాగా కాదు కదా, ఇది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడతామో అక్కడే తిరుగుతూ ఉంటుంది యాటమ్స్ అంతా కూడా, అదేం పైకి వెళ్ళదు తొందరగా. అందుకే గుడిలో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనం గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత ఉంటుంది మనకి. మనం ఏదైనా అనుకోవచ్చు, నేను రిలీజియన్ గురించి మాట్లాడను, కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ డెన్సిటీ అక్కడే ఉంటుంది యాటమ్స్ కాబట్టి లోపలికి వెళ్ళంగానే ఆ యాటమ్స్ ఆ నెయ్యి దీపం అయితే నెయ్యి యాటమ్స్ అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది.
ఇంకా ఇది ఎత్తుకోండి, నువ్వుల నూనె అనుకోండి, మన లంగ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది అనమాట. మనకి ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే పెరిగిందో మన బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది. అన్నీ ఆటోమేటిక్గా ఒకదానికొకటి లింక్ పెట్టుకొని జరుగుతాయి అనమాట. అందుకే గుడికి వెళ్ళినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి, చనిపోయినప్పుడు ప్రతి రిలీజియన్లోనే ఉంటుంది క్యాండిల్ పెట్టడం, అగరబత్తి పెట్టడం. మన హిందూ రిలీజియన్స్లో అయితే దీపం పెడతారు. చనిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడతారు. ఎందుకు దీపం పెడతారు నువ్వుల నూనెతో? చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది అంటే, అక్కడ బాడీ డీకంపోజ్ అవుతూ ఉన్నప్పుడు చాలా బ్యాక్టీరియాస్ వచ్చేస్తాయి. ఆ బ్యాక్టీరియాస్ని కిల్ చేయడానికి ఈ దీపం పెట్టినప్పుడు ఈ నూనెలోని యాటమ్స్ బయటకు వచ్చి అక్కడ ఒక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది అందరికీ. ఆ బ్యాక్టీరియాస్ని తరిమేసి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడడం కోసమే దీపం పెట్టడం పాతకాలం నుంచి అలవాటైంది. అది చనిపోయినప్పుడు పెడతారు, చనిపోయిన నెక్స్ట్ డే వరకే కూడా ఉంటుంది ఆ దీపం. సో అక్కడ ఉన్న ఆ బ్యాక్టీరియాస్ ఏది కూడా అందరికీ ఎవరికి బ్యాడ్, ఎందుకంటే బాడీ పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది కదా. అందువల్ల అలాంటివి జరగకూడదని పెట్టడం అనేది స్టార్ట్ చేశారనమాట, దీపం పెట్టడం అనేది. కాబట్టి మనం ఇంట్లో దీపం పెడితే కాసేపు అక్కడ కూర్చొని దాన్ని ఎంజాయ్ చేసి ఆ శ్వాసని పీల్చుకొని చేసేటప్పుడు మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే దీపం పెట్టుకున్నాం, మనం దీపం పెట్టుకొస్తాం అమ్మవారికి దాన్ని అనుకుంటాం కదా. ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి, పెట్టుకొని కాసేపు కూర్చోండి. ఒకరోజు నువ్వుల నూనెలో పెడితే ఒక పూట నెయ్యిలో పెట్టండి, ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి మంచి జరుగుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.